నమస్కారం. వెలానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం. చీఫ్ విప్ జీవి. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో విశ్వసాయి కాలేజీ ఇంటర్ విద్యార్థుల పూజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడారు. మూలధన వ్యయం 16% పెంచి స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేశారని చెప్పారు. సాగునీరు, వ్యవసాయం, రాజధాని నిర్మాణంకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు వివరించారు. సూపర్ 6 కు సూపర్ ప్రాధాన్యత ఇచ్చారని, అలాగే అన్ని సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయం. గతంతో పోలిస్తే మూలధనం వ్యయం 16% పెంచడం సంతోషించదగ్గ విషయం. ఈ బడ్జెట్ విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేసిన విధంగా ఉండటం చాలా గొప్ప విషయం. ఈరోజు సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి, జనవరుల శాఖకు, రాజధాని నిర్మాణానికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. సూపర్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహిళా శిశు సంక్షేమానికి, దివ్యాంగుల సంక్షేమంతో కలిపి మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం. వివిధ శాఖలు తీసుకున్నట్టయితే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు, విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 32,308 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మరి గతంలో కంటే వైద్య రంగానికి ఇంకా నిధులు పెంచి 19,306 కోట్ల రూపాయలు వైద్య రంగానికి కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి 13,598 కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయం. జనవనరుల శాఖకి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఒక మహాసంకల్పంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికోసం 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రాజెక్టులు గాలికి వదిలేశారు. పోలవరంతో సహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం 18,224 కోట్ల రూపాయలు కేటాయించడం, ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మరి ప్రణాళిక చేపట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ స్పీడ్ గ్రోత్తో ముందుకు పోతుంది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తుంది. జీడిపి 24-25 సంవత్సరంలో జీడిపి 6.5% ఉందండి ఆంధ్రప్రదేశ్ జీడిపి. నేడు దాన్ని చంద్రబాబు గారు ప్రభుత్వం రాగానే ఈరోజు 25-26 సంవత్సరానికి 10.75% జీడిపికి సాధించడం జరిగింది. ఇది గొప్ప విజయం. ఈరోజు జాతీయ జీడిపి సగటున 7.4% ఉంది. మన నేషనల్ జీడిపి 7.4% ఉంటే మన రాష్ట్రం 10.75 సాధించింది. అంటే నేషనల్ జీడిపి కంటే, జాతీయ జీడిపి కంటే ఇది చంద్రబాబు గారు సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో కీలక బాధ్యత పోషిస్తూ ఉన్నారు. మరో పక్క ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి అనేక పరిశ్రమలు తీసుకురావటం. ఇక్కడ సదస్సు సిఐఐ విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. అంటే కారణం ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు చేసినటువంటి కృషి ఫలించింది. ఇది చంద్రబాబు గారు సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో కీలక బాధ్యత పోషిస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వాన్ని చూసినట్టయితే వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయి చూసాం. కొత్త ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని అది చేయకపోగా ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టారు. పరిశ్రమలకు ప్రోత్సాహాలకు లేవు. ఆక్వా రంగం కుదేలైపోయింది. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు నష్టపోయి ఆత్మహత్యలు తీసుకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకొని వాళ్ళకి ప్రోత్సాహాలు, కరెంటు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం వలన మళ్ళీ ఆక్వా రంగంలో ఈరోజు 30% మన రాష్ట్ర ఆదాయంలో 30% ఆక్వా రంగం నుండి ఆదాయం రావటం ఎంతో అభినందనీయం. దీనికోసం 890 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు సబ్సిడీ ఇచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. దాని బడ్జెట్ కేటాయించడం జరిగింది. వ్యవసాయ రంగంలో విద్యుత్కి
కరెంటు మీటర్లు కొత్తగా ఇస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్ని, పండ్ల తోటల్ని, కూరగాయ తోటల్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేయాలి. రైతులు తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికోసం 11,000 కోట్ల రూపాయలు సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ కోటం కేటాయించడం చాలా గర్వకారణం. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు సాధించిన, ఏపీ సాధించినటువంటి విజయాలు దేశంలోనే ఒక ఆదర్శం. ఈరోజు కేవలం దేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 5% ఉంది. 5% జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో 9,60,000 కోట్లు అప్పులు చేసినటువంటి వైసీపీ పాలన, రాష్ట్ర జీడిపి పడిపోయింది. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిపోయింది. 9,60,000 కోట్లు అప్పులు చేశారు వైసీపీ పాలనలో. ఇలాంటి ఆర్థిక సంక్షోభం నుండి ఈరోజు రాష్ట్రాన్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు గారిని దేశ విదేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారు సాధించిన విజయాలకి ఆశ్చర్యపోతా ఉన్నారు, అభినందిస్తా ఉన్నారు. కేంద్ర పథకాలను గాలి కొదిలేశారు వైసీపీ పాలనలో. దానికి రాష్ట్ర ప్రభుత్వం 9,60,000 కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్లు ఒక ఉన్న పథకాలు, బీసీలకు సబ్సిడీలు, ఎస్సీలకు సబ్సిడీలు, ఎస్టీలకు సబ్సిడీ, ముస్లిం మైనార్టీలకు సబ్సిడీలు, మరి మున్సిపాలిటీలో శాశ్వత మంచినీటి పథకాలు, ఇవన్నీ కూడా సర్వనాశనం చేశారు వైసీపీ పాలనలో. 83 పథకాలు ప్రజలు లబ్ధి చేకూరకుండా పోయింది. కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్ ఇవ్వనందువలన. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారి పాలనలో ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వాళ్ళందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వాళ్ళని ఆర్థిక బాటలో ముందుకు తీసుకెళ్లాలని దానికి బడ్జెట్ కేటాయించడం ఎంతో అభినందనీయం. ఎస్సీలకి 20,644 కోట్లు, 9,190 కోట్లు వాళ్ళ సంక్షేమానికి, అలాగే బీసీలకి వాళ్ళ సంక్షేమానికి అట్లాగే 51,021 కోట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీల సంక్షేమానికి 6,000 కోట్ల కేటాయించడం జరిగింది. మహిళలు, వికలాంగులకి 4,500 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు వినుకొండ విశ్వసాయి కాలేజ్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుతూ సుమారు 500 మంది విద్యార్థులు స్వామివారికి పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ముందుగా విశ్వసాయి కళాశాల డైరెక్టర్లు ఎడవల్లి శ్రీనివాస శర్మకి, ఎడవల్లి పావని శ్రీవల్లికి, కళాశాల యాజమాన్యానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పరీక్షలలో అందరూ కూడా అత్యున్నతమైన ఫలితాలు, స్టేట్ ర్యాంకులు సాధించాలని, అందరికీ కూడా శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు, స్వామివారి కరుణ కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని తెలియజేశారు. ఈరోజు మన వినుకొండ విలవేల్పైనటువంటి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని, పరీక్షల్లో మీరు ఉత్తమమైనటువంటి ర్యాంకులు, మార్కులు సాధించాలి అనే ఉద్దేశంతో మన గుంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని కమిటీ వారి సహకారంతో, దేవాదాయ శాఖ వారి సహకారంతో, దేవాలయ అర్చకులచే కూడా విశేష పూజలు నిర్వహించడం జరిగింది. గుంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల గతంలో వచ్చినటువంటి ర్యాంకులు, మార్కుల కంటే ఉత్తమమైనటువంటి మార్కులు మీరందరూ సాధిస్తారని ఆ స్వామి ఆశీస్సులతో కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాలయ కమిటీ వారికి, అర్చకులకి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి మరొక్క మారు నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉమ్మడివరం దేవస్థానముల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గణపతి పూజ, స్వామివారికి, అమ్మవారికి విశేష పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన భక్తులు విశేషంగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భజన కార్యక్రమం నిర్వహించి రాత్రంతా జాగరణలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వినుకొండ ఎన్ఎస్పి గ్రౌండ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని పుణ్యక్షేత్రాల జ్యోతిర్లింగాల నమూనాలను ఒకే వేదికపై భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
నూజిండ్ల మండలం సీతారామపురం గ్రామంలోని ఎస్విఎస్సి హై స్కూల్కు కీర్తిశేషులు బిరుదు వీరయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కోడలు బిరుదు ధ్యాన్ చందు శిరీష ఎస్విఎస్సి పాఠశాలకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. పాఠశాలకు చెందిన పిఏటి గార్లపాటి విజయ్ ద్వారా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టా కామేశ్వరరావుకి సుమారుగా 12,000 రూపాయల విలువ చేసే క్రీడా సామాగ్రిని ధ్యాన్ చంద్ శిరీషాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. క్రీడా సామాగ్రి బహుకరించిన చందు శిరీషకి ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది కృతజ్ఞత తెలియజేశారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం కల్పించవచ్చునని, ఆ దిశగా వ్యవసాయ శాఖ ఉద్యోగులు పనిచేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచించారు. వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు ఉద్యోగులతో సోమవారం తన కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం చాలా అవసరమన్నారు. గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉద్యాన పంట సాగు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అవుతున్నారా లేదా? మీ ద్వారా, మీరు చదువుకున్న చదువు ద్వారా, మీ ఎఫర్ట్స్ ద్వారా, నీ కృషితోటి, నీ పట్టుదలతోటి వాళ్ళని ధనవంతులుగా చేశారంటే మన జన్మ సార్థకమైనట్టే. అది మీకు లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్. అది అందరు ఏఏఓలు, విలేజ్ విఐఏలు అందరు చేయలేకపోతున్నారు. చేస్తున్నారా? ఈ రాష్ట్రంలో అందరూ చేస్తున్నారా? మనం వినుకున్న టీమే ఇది చేసి చూపిస్తుంది. కాబట్టి ఈరోజు మీ చదివిన చదువుకు ఒక విలువ, మీరు పడే కష్టానికి ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్. ఓ డాక్టర్ ఉంటాడు, పేషెంట్ ప్రాణాలు కాపాడితే అతని దగ్గర రాకపోయి అతను ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలు చనిపోయేవాడు. మీరు ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్గా మన వినుకొండ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతున్నారు. మీకున్న చదువుని, మీకున్న టాలెంట్ని ఈరోజు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని ద్వారా మనం ఒక రెవల్యూషనరీ మార్పు తీసుకురాబోతున్నాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నాం. హార్టికల్చర్ పంటల్ని, అలాగే కూరగాయ తోటల్ని ప్రోత్సహించి, రైతుల చేత వేయించి, అలాగే వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి, వాళ్ళ ఆదాయాన్ని 3 రెట్లు 4 రెట్లు పెరిగే విధంగా మీరు కృషి చేస్తున్నారు. ఇది మాటలతోటి చెప్పలేని ఆనందం వస్తుంది. ఒక 1000 కోట్లు సంపాదించిన, వ్యక్తిగతంగా నువ్వు సంపాదించిన రానటువంటి ఆనందం 1000 కుటుంబాలను మీరు తీర్చిదిద్దటం ద్వారా, 1000 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా మీరు పొందే ఆనందం వెలకట్టలేనిది. దాన్ని అనుభూతి చెందండి, దాన్ని ఆస్వాదించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇది చిన్న విషయం కాదు. మీరు చేస్తున్నటువంటి జాబు ప్రక్రియ ఇది దేశం గర్వించదగ్గ విధంగా మీరు చేస్తున్నారు. అంటే రైతుల్ని, మామూలు పంటలు పండించుకునేటువంటి రైతుల్ని వాళ్ళని హార్టికల్చర్ పంటలు వేయించి, అలాగే కూరగాయ తోటలు వేయించి, పండ్ల తోటలు, కూరగాయ తోటల ద్వారా వాళ్ళు లక్షలు, ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే విధంగా వాళ్ళు తీర్చిదిద్ది వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపుతున్నారు. మీరు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మీరు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు, సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆశయం, చంద్రబాబు గారి ఆశయం ఏంటంటే పేదరికం లేని సమాజాన్ని చూడాలని. ఇప్పుడు మీరు పేద రైతుల్ని కాస్త హార్టికల్చర్ పంటలు, కూరగాయల తోటలు వేయించడం వలన వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు. దానివలన మీరు చాలా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతున్నారు. మీకు ఒక ఆనందం, సంతృప్తి ఉంటుందనేది మర్చిపో. ప్రతి రైతు చేత వేయించినప్పుడు ప్రతి ఎకరానికి మీరు మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఒకసారి ఇలా కొట్టుకొని మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ప్రతి ఎకరానికి, ప్రతి రైతుకి, ఒక రైతుని ఈరోజు వేయించారు, సంతోషపడండి. మళ్ళీ రేపు 4 రైతులను వేయించారు, సంతోషపడండి. రేపు ఆ పంటలు పండినాక, ఆ రైతు ఆదాయం వచ్చినాక మళ్ళీ వెళ్ళి ఆ రైతుని కలవండి, ఆ రైతుతో ఫోటో దిగండి. ఆ రైతుని మాట్లాడేసింది, ఎలా ఉంది, ఎంత సంపాదించావు, ఎలా ఉంది నీ అనుభూతిని మాట్లాడించండి. అది మీకు వచ్చినట్టు భావించండి. ఒక 100, 200, ఒక 500 మంది రైతుల చేత మీరు హార్టికల్చర్ పంటలు వేయించి వాళ్ళు బాగా సంపాదిస్తుంటే వాళ్ళతో మాట్లాడినాక మీరు జీవితంలో పొందే ఆనందం, జాబ్ సాటిస్ఫాక్షను అది వెలకట్టలేనటువంటిది. అది మీరు ప్రతి ఒక్కరూ పొందాలని నా కోరిక. మన వినుకొండ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక పెద్ద హార్టికల్చరు, అలాగే వెజిటబుల్ కూరగాయ తోటలు, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం.
ఇది సాధించే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఆయన ఎంత సంపాదిస్తే నాకే, ఆ జీతం నాకు వచ్చిన, నేను 500 మంది రైతుల్ని నేను బాగు చేస్తున్నా, వాళ్ళ ధనవంతులు చేస్తున్నా. ఇది వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది 1000 కోట్లు ఉన్నాయని కూడా చేయలేకపోతున్నారు, మీరు చేస్తున్నారు. అది మీరు ఈ రకంగా గర్వపడాల్సింది, ఛాలెంజ్గా ఫీల్ అవ్వాల్సింది. మీరు జీవితంలో మీకు సంతృప్తినిచ్చేది అది. సో ఆ ఆనందం అనుభూతి పొందటం నేర్చుకోండి. ప్రతి రైతు చేత మీరు వేయించినప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పండి. అర్థమైందా? ఇంతమంది 100 కుటుంబాల్లో జీవితాల్లో వెలుగులు నింపేది, వాళ్ళ ధనవంతులుగా చేసేది, వాళ్ళ ఆర్థిక ప్రగతి పెరగటానికి మీరు చేస్తున్నటువంటి కృషి, అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత. దాన్ని బాగా చేసినందుకు మీరు సంతోషపడండి, గర్వపడండి. మీకు దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. రేపు మీ పిల్లలు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, పెద్ద కోటీశ్వరులు అవ్వచ్చు మీ పిల్లలు, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వలన. మీ కుటుంబానికి బ్లెస్సింగ్స్ వస్తాయి. సరే, మనం వినుకొండని స్టేట్లోనే ఒక బెస్ట్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం. దానికి మీరు సిద్ధమా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? గట్టిగా చెప్పాలా. ఆర్ యూ రెడీ? చెయ్యొచ్చు, చెప్పండి అందరూ. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ మండలం కా మండలం సెకండ్ ప్రైజ్ 60,000, థర్డ్ ప్రైజ్ 40,000, అలాగే టాప్ 10కి 20,000 కన్సిలేషన్. మళ్ళీ అంటే ఫస్ట్ సెకండ్ మిస్ అయ్యారనుకోండి, కనీసం కన్సిలేషన్ 20,000 అయినా కొంతమందికి ఇద్దామని ఆలోచన. మొత్తం ఎంతమంది? 56లో 10+3 13 మెంబర్స్కి వస్తాయండి. ఆ 13లో నేను ఉంటాను అనేవాళ్ళ చేతులు ఎత్తండి. అలాగే నేను ఉండలేనేమో అన్నోళ్ళు నిలబడండి. నేను చాలా సహాయం చేస్తున్నాను వీళ్ళకి, నా వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది నా జాబ్ వల్ల అని ఒక ఆనందం, అనుభూతితోటి, హ్యాపీనెస్తో పనిచేయండి ప్రతి నిమిషం కూడా. సమాప్తం. తిరిగి రేపటి వేళ కలుసుకుందాం. నమస్కారం.